రికార్డులు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమణలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేసి భూములు స్వాధీనం చేసుకోవాలి, సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం చంద్రబాబు గారికి దిశానిర్దేశం చేస్తుంది ఈనాడు. వైకాపా పాలనలో మద్యం, ఇసుక కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి అన్న తేడా లేకుండా ఆక్రమించేశారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, కడప జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. రికార్డులో వివరాలు మార్చడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించారు. కొన్ని చోట్ల వీరికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరించారు. మా భూములు లాక్కుంటున్నా, న్యాయం చేయండి అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగిన బాధితులను ఎవరు పట్టించుకోలేదు. చివరికి భూములు వదులుకోవాలంటూ వైకాపా ముఠాల బెదిరింపులకు భయపడి కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న సవాళ్లలో ప్రధానమైంది. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారంటూ విశాఖలో ఒక దంద అమర్నాథ్ అండదండలతో జరిగింది అన్నటువంటిది. అట్లాగే ఒంగోలులో నకిలీ పత్రాలు సృష్టించి వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్ని ఎకరాలతో ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు, రాజంపేట అన్నటువంటిది హైలైట్ చేశారు. చాలా కరెక్ట్ పాయింట్. ఇది జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజాలు తెలియాలి. ఎవడు కబ్జా చేశాడు, ఏంటి, అది కబ్జానా లేకపోతే లిటిగేషనా, ల్యాండా అన్నటువంటి తేలాలి. వార్తల పరంగా వచ్చేటటువంటి అంశాలలోని వాస్తవాలు బయటపడ్డప్పుడే ఏది అన్నటువంటిది స్పష్టత వస్తుంది. నిజమైనటువంటి బాధితులకు ఆ భూములు తిరిగి ఇవ్వబడాలి. అదే సందర్భంలో అన్యాయం చేసిన దుర్మార్గులని శిక్షించి తీరాలి ఖచ్చితంగా.